సంక్రాంతికి అయితే 4 సినిమాలు టాలీవుడ్ సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. నా సామి రంగ, హనుమాన్, మహేష్ బాబు గారి గుంటూరు కారం అండ్ వెంకటేష్ గారి సైంధవ్ మూవీ. అయితే ఇప్పటికే 3 సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మరి ట్రైలర్స్ ఎలా ఉన్నాయి? సో ఏ సినిమా ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది? సంక్రాంతికి మరి సినిమాలు టాలీవుడ్లో ఒక సంక్రాంతి పండుగని ముందే తీసుకొచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తున్నాయా లేవా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, గుంటూరు కారం ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. హనుమాన్ సినిమా ట్రైలర్ అంతకుముందే వచ్చేసింది. సైంధవ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. సో మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? ఒపీనియన్ అయితే మాత్రం గుంటూరు కారము మాస్గా చూపించారనుకుంటారు, బట్ అది క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. అండ్ మోర్ ఓవర్ ఇటువైపు హాలీవుడ్ హీరో ఆయన ఎవరు, మహేష్ బాబు గారు. నాకు తెలిసి అంటే నా అభిప్రాయం ప్రకారం ఆయనకి ఎంతగా మసి రాసేసినా కూడా ఆయన సూపర్ స్టార్ హాలీవుడ్ హీరోలాగా ఉంటాడు. ఆయన ఆ గ్లామరు ఆ రేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు మాస్గా ఎలా చూపించిపోతున్నారు అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ త్రివిక్రమ్ గారిది గత సినిమాల ప్రకారం చూసుకుంటే సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఎక్కువగా ఒక ఇంట్లోనే నడిచే వాతావరణంలా ఉంటుంది. బయట ఎక్కడ అవుట్డోర్కి వెళ్ళి పెద్ద పెద్దగా రాద్ధాంతాలు గట్రా ఏమి ఉండదు. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన స్టోరీ అన్నట్టుగా వార్తలు ఉన్నాయి. ఓకే, మహేష్ బాబు రేంజ్ గారికి ఆ ట్రైలర్ ఓకే. కాకపోతే సైంధవ్ వెంకటేష్ గారు 30 years ఇండస్ట్రీ, పెద్ద హీరోలో ఒకరు విక్టరీ వెంకటేష్. ఆయన ఏ హీరోయిన్తో చేసినా ఫస్ట్ అతనితో చేస్తే మంచి కెరీర్ బాగుంటుంది, ఏ డైరెక్టర్ కూడా అతనితో ముందు చేస్తే బాగుంటుందని చాలా ఎగ్జాంపుల్స్. అందుకే విక్టరీ వెంకటేష్ అని పేరు. ఇకపోతే వీరెండిటితో పోలిస్తే హనుమాన్ ట్రైలర్ పరంగా వీరెండిటికన్నా దానికి ఎక్కువ నేమ్ వచ్చింది. అవును, అంటే మేబీ ఎట్లా ఉంటుందంటే అలాగని మిగతా బాగోలేదని కాదు నా ఉద్దేశం. ఒక మామూలు హీరో అంటే మళ్ళీ అతను ఫీల్ అవుతారేమో, ఫీల్ అవ్వను కదా నా ఉద్దేశం. వీళ్ళలో ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు కదా నా ఉద్దేశం. ఇవాళ రేపు చిన్న హీరో పెద్ద హీరో కాదు, చిన్న సినిమా పెద్ద సినిమా ఉందేమో కానీ చిన్న హీరో పెద్ద హీరో కాదు నా ఉద్దేశం. అయితే బట్ ఆ ట్రైలర్ గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడుకోవడం విన్నాం. ఏముంది అసలు ట్రైలర్ చూస్తేనే అని. మరోవైపు వార్తలు కూడా ఎలా వినిపిస్తున్నాయంటే సినిమా షూట్ అవుతున్నప్పుడే జీవాలు అనుకుంటా దాని శాటిలైట్ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్నారు. G5 అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు. బట్ అది సినిమా షూట్ అయిపోయేసరికి ముందు కొంత అమౌంట్ అనుకున్నారు, షూట్ అయిన తర్వాత ఇంకెక్కువ అమౌంట్ ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చిండేది, ముందే కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి సరిపోయింది అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దానికి తోడు షూట్ అయిపోయిన తర్వాత కన్నడ తమిళ రైట్స్ కూడా జీవాలు దక్కించుకున్నారంటే ఆ సినిమా మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. హనుమాన్కి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేని దగ్గర చిన్న ఇది వచ్చినా కూడా భారీగా ఉంటుంది. అదేదో మన లిరిసిస్ట్ చంద్రబోస్ గారు చెప్పినట్టుగా ఆకులన్నీ రాలించోటే కొత్త చిగురు కనిపిస్తుంది అన్నట్టు. మొత్తం చెట్టంతా వాడిపోయి ఉందనుకోండి, ఒక్క చిన్న చిగురు కనబడినా కూడా ఎలా ఉంటుంది, మధ్యలో చిగురు భలే ఉందరా అన్నట్టు అనిపిస్తుంది. అదే ఎక్కువ హైలైట్ అవుతుంది. అవును, చెట్టంతా పచ్చగా ఉండి మధ్యలో అక్కడ చిగురు వస్తే ఆల్రెడీ పచ్చగా ఉంది కదా, చిగురు అంతగా కనబడదు, హైలైట్ అవ్వదు. అలాగా ఈయన ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి జాంబిరెడ్డితో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత ఓబేబీలు కూడా మంచి క్యారెక్టర్, అది కూడా మంచి హిట్ సినిమా. అట్లా మంచి చూజ్ చేసుకుంటున్న క్యారెక్టర్ టైంలో ఇతనికి ఇది పడడం భలే ఎంచుకుంటున్నాడే, చిన్నపిల్లాడైనా మంచి యంగ్ హీరో అయినా బాగా చేస్తున్నాడే అని ఒక ఇది రావడం ఒక్కసారిగా ఈ రెండిటి ట్రైల్స్తో పోల్చితే ఈ రెండు బాగాలేవని కాదు, ఒక హైప్ బాగా క్రియేట్ అయింది. సో నేను కూడా చూశాను. ఏంటంటే ఈ రెండు సోషల్ ఎలిమెంట్గా ఉన్నాయి. ఏవి సైంధవ్ కానీ గుంటూరు కారం కానీ. సైంధవ్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది కొంచెం, గుంటూరు కారం సోషల్ ఎలిమెంటు, సామాజిక పరిస్థితులు, సొసైటీలో పరిస్థితులు. బట్ ఇది హనుమాను సోషియో ఫాంటసీయా, థ్రిల్లరా, లేదంటే డివోషనల్ సంబంధించిందా అనే ఎంతూజియాజం కలిగిస్తుంది. బట్ ఏదో ఒకటి ఇప్పుడు పైగా ఇండియా మొత్తం ఎలా ఉందంటే రామనామ ధ్వనులతో మారుమోగుతుంది. ఎందుకు రేపు 22న అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్టాపన, రామ మందిరం ఓపెనింగు, ఒకసారిగా అందరం మరొక భారీ పుణ్యక్షేత్రం మన భారతదేశ సనాతన ధర్మంలో పుణ్యక్షేత్రాల్లో యాడ్ అవబోతుంది. అంటే ముందు నుంచి ఉంది, లేదని కాదు, ఇప్పుడు ఇంకాస్త ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో రామనామంతో భారతదేశం అంతా దద్దరిల్లుతున్న టైంలో హనుమాన్ అనే పేరు
రాముని యొక్క భక్తుడు కాబట్టి హనుమాన్ ఎక్కడైతే రామనామం చెప్పిస్తే అక్కడే హనుమాన్ ఉంటాడు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో రిలీజ్ అవుతుంది కాబట్టి మరి కాస్త హైప్ వస్తుంది అని నా అభిప్రాయం కదా. హనుమాన్ అని అంటున్నారు కానీ హనుమాన్ అంటే ఏదో పోస్టర్లో కూడా మీరు చూస్తే హనుమంతుడిది పెద్ద పెద్ద స్టాచ్యూ ఉండి ముందుకి ఆయన తేజ సజ్జ ఆయన గద పట్టుకొని వెళ్తున్నట్టుగా ఏదో హనుమంతుడి శక్తి ఆయనలో ఆవహించి కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా పిక్చరేషన్ ఏదో ఉన్నట్టుంది. బట్ అది బికాజ్ ఆఫ్ టేకింగ్ బట్టి ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన కరెక్ట్గా రన్ చేయగలిగితే ఎలాంటి సినిమా అయినా హైలైట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది ఇంకొకసారి మరో కార్తికేయ 2 అవబోతుందేమో అని అనిపిస్తుంది నాకు హనుమాన్ చూస్తే. ఎందుకంటే కార్తికేయ 2 కూడా మన సౌత్ కన్నా నార్త్లో ఇంకా బేభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే నార్త్ మీడియా ఎంతగా కార్తికేయన పొగిడిందంటే ఒకనొక సందర్భంలో అసలే స్టోరీలు ఇవన్నీ డిస్కషన్లు అన్నీ కూడా మన నార్త్లో జరిగితే అంటే రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ ఇటువంటివి వార్తలు ఏవైనా కూడా ఉత్తర భారతదేశంలో జరిగినా కూడా ఉత్తర భారతదేశంలో ఏ ఒక్క డైరెక్టర్ కూడా స్పృహ రాలేదు. అది ఒక దక్షిణ భారతదేశ దర్శకుడికి వచ్చింది, సూపర్గా ఉంది కార్తికేయ అని చెప్పి నార్త్ మీడియా కూడా బీభత్సంగా ప్రశంసలు కురిపించింది కార్తికేయ 2 మీద. సో ఇప్పుడు హనుమాన్ కూడా అదే కోవకు చెందుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక కార్తికేయ 2 అవబోతుందేమో అని నా అభిప్రాయం. సో ఆ పరంగా చూస్తే ఈ 2 పెద్ద హీరోలు కాకుండా హనుమాన్ ఏదైతే ట్రైలర్ ఉందో అది బాగా అనిపించింది. చూద్దాం తెర మీద చూశాక ఆ బాగా అనిపించింది ఇంకా బాగా అనిపించిందా, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మన తెలుగు ప్రేక్షకుల వరకు ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అక్కడ దాన్ని రీచ్ అవ్వకపోతే భయం బాగాలేదని అంటారు. అందుకే అంత భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. ఇదేదో డౌట్గా వెళ్ళండి, ఇది డివోషనల్లా లేదా సోషియో ఫాంటసీయా లేదా సోషల్ ఎలిమెంట్కి మింగిల్ చేసి జస్ట్ అలా చేసి చూపించారా అనేది ఒక డౌట్ మీద వెళ్తే ఏదో ఒక డౌట్ కనెక్ట్ అయినట్టు అబ్బా బాగుందిరా అనిపిస్తుంది. లేదు ముందే అబ్బా చదువు సూపర్గా ఉంటుందిరా ఖచ్చితంగా ఈ రెండింటి మీద అనుకొని వెళ్తే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వచ్చుగా. డైరెక్టర్ థాట్ ఒకటి ఉంటుంది, డైరెక్టర్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కాన్సెప్ట్ని ఖచ్చితంగా 100% ఎవరు పెట్టలేరు కానీ 80% వరకు టేకింగ్లో చూపించగలిగితే స్క్రీన్ ప్లేలో చూపించగలిగితే అది రీచ్ అయినట్టే. అవును. సో హనుమాన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొంతమంది సినీ క్రిటిక్స్ విశ్లేషకులు కూడా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా హనుమాన్ ఫస్ట్ ప్లేస్లో ఉండబోతుందని కూడా అన్నారు. అంటే నా అభిప్రాయం కాదు, అది సినీ క్రిటిక్స్ కొంతమంది. మధ్యాహ్నం ఒక మిత్రుడిని కలిశాను, సినీ క్రిటిక్ ఆయన బ్లాగులు కూడా రాస్తుంటాడు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇస్తుంటాడు. ఆయన కూడా అదే చెప్పాడు, గురుగారు ఏంటి నెక్స్ట్ మనం 3 సినిమాలు ఏది ఉండబోతుందంటే గుంటూరు కారం ఎలాగూ ఫ్యాన్ బేస్ మీద ఖచ్చితంగా నడుస్తుంది, మహేష్ బాబు డిఫరెంట్గా చూపించారు కాబట్టి సైంధవ్ అంటే వెంకటేష్ ఆల్ ట్రెండ్స్ కాల్ని సాటిస్ఫై చేసే పర్సన్, ఫిమేల్ ఓరియంటెడ్ హీరో అయినా ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో. బట్ ఓకే అనిపిస్తుంది. బట్ ఈ రెండిటికన్నా హనుమాన్ ఎత్తుకెళ్ళిపోతుందండి, సూపర్గా ఉండబోతుంది అనేసి అన్నాడు. ఎలా చెప్పుకోవాలి ట్రైలర్ పెట్టానంటే లేదంటే కొన్ని వార్తలు కొన్ని చిన్న స్టోరీ లైన్లు కూడా నాకు రీచ్ అయ్యాయి, అందుకు నేను చెప్తున్నాను అని అంటే ఆయన అభిప్రాయం అది. బట్ ట్రైలర్ పరంగా కూడా బాగా ఒక కొత్త వాడితో ఆ మాత్రం గ్లిమ్స్ తీసుకొచ్చారంటే సూపర్ బాగా అనక తప్పదేమో. అందుకు మూడిట్లో అయితే నా అభిప్రాయం కూడా ఇదే, హనుమానే. ఓకే. అలాగని గుంటూరు కారం కూడా ఓకే. మహేష్ బాబు మాస్ లుక్ ఆయన అదే చెప్తున్నాను కదా, నాకు ఆయన మాస్ లుక్ అయినా ఏమున్నాడు రా బాబు మాస్లో కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా వెంకటేష్ అంటే మొదటి నుంచి కూడా డిఫరెంట్ షేడ్స్ చేసుకొచ్చేవచ్చు. ఇప్పుడు ఒక ఘర్షణ చూడండి, సీరియస్ పోలీస్ ఆఫీసర్, ఒక కలిసి ఉందామరా చూడండి ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ప్రేమించుకుందామరా చూడండి పక్కా లవర్ బాయ్లా ఉంటాడు. అన్ని రకాలు. ఒక గణేష్ చూడండి, ఒక కరప్షన్ మీద ఫైట్ చేసే పర్సన్ లాగా రకరకాలు కదా, డిఫరెంట్ షేడ్స్ చేసిన పెద్ద హీరోల్లో నాకు తెలిసి విక్టరీ వెంకటేష్ గారేనేమో అన్ని షేడ్స్ చేసింది. ఒక భక్తిది పౌరాణికల నుంచి సరిగ్గా చేయలేదేమో కానీ మిగతా అన్ని కూడా కామెడీ. అసలు పెద్ద హీరోల్లో బీభత్సంగా కామెడీ పండించగల హీరోల్లో విక్టరీ వెంకటేష్ గారు. నువ్వు నా నచ్చావు చూస్తే అసలు మీరు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు సినిమా. అంటే అంత బాగా పండించగలుగుతారా ఏదైనా కూడా.